హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ స్వర్ణ. నిన్నైతే చాలా పెద్ద వర్షం పడిందండి. నాకు అస్సలు అర్థం కావట్లేదు, ఇది సమ్మర్ సీజనా లేకపోతే రైనీ సీజనా అని. మన మొబైల్తో క్యాప్చర్ చేయడానికి చాలా ట్రై చేశానండి, కానీ మ్యాక్సిమం కూడా మనకు కనిపించట్లేదు. బట్ ఇక్కడ వాటర్ చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఎంత పెద్ద రైన్ పడింది. చాలా కొంచెం సేపే పడింది, కానీ పెద్ద రైన్ అనమాట. దాంతో కొంచెం వాటర్ అనేది ఫ్లో ఎక్కువ అయిపోయింది. గాలులు కూడా విపరీతంగా వీచాయి. నాకు నేచర్ అంటే చాలా ఇష్టం అండి. ఎందుకు అంటే నేచర్లో ఎటువంటి గ్రూపిజం అనేది ఉండదు. అందుకోసమే నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. వరుణదేవుడు ఓన్లీ ఈ గ్రూప్ ఆఫ్ ట్రీస్ పైనే నేను వర్షాన్ని కురిపిస్తాను అని అన్నాడు. అలాగే వాయుదేవుడు ఓన్లీ ఈ గ్రూప్కు మాత్రమే నేను గాలినిస్తాను అని చెప్పడు. అందుకోసమే నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. చూస్తున్నారు కదా, ఈ గాలులకు ఈ వర్షానికి కింద ఒక పెద్ద ఐరన్ డోర్కు ఉన్న ఒక అటాచ్మెంట్ అనేది ఊడిపోయింది. అంత పెద్ద వర్షము గాలులు వచ్చేసాయి అన్నమాట. సో మా పిల్లలైతే నేచర్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో మనము ఓపెన్ ప్లేస్లో ఉంటే అదొక తెలియని హ్యాపీనెస్ అండి. అందుకోసమే ఈ ఫ్రంట్ ఎలివేషన్లో ఉన్న హౌస్ని మేము సెలెక్ట్ చేసుకోవటం జరిగింది. ఎన్ని రోజులు ఉంటామో గ్యారంటీ లేని లైఫ్లో ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు, ఎన్ని గ్రూపిజమ్స్, అబ్బా ఇవన్నీ చూసి చిరాకేస్తుందనమాట. ఎందుకండి మనం ఎక్కువ రోజులు ఈయన్నే శిలాశాసనాలు కట్టుకొని ఉండిపోతామా? లేదు కదా. అలాంటప్పుడు ఈ కుట్రలు, కుతంత్రాలు, గ్రూపిజాలు ఎందుకో నాకు అర్థమే కాదు. మీరైతే రైడ్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను. యాక్చువల్గా అయితే నిన్న నేను లైవ్ కూడా తీసుకొచ్చానండి. నేను లైవ్ ఆన్ చెయ్యంగానే పవర్ పోయింది, దాంతో లైవ్ రాలేదు. లేకపోతే నేను మీకు నిన్న లైవ్లోనే చూపించేసేదాన్ని. చూస్తున్నారు కదా, కారు వెళ్తూ ఉంటే ఆ టైర్స్ అనేవి కూడా మునిగిపోయాయి. అంత పెద్ద వర్షం పడింది మాకు ఇక్కడ. వర్షం ఎట్లా వస్తుంది శ్రీకర్? దేని వల్ల వస్తుంది అంటే ఏంది? మళ్ళీ సరిగ్గా చెప్పు, క్లియర్గా చెప్పు. ఏది వర్షమేమా? ఏది పాస్ పోస్తుంది? ఏంటి మేఘాలు అంటే ఏంటి? క్లౌడ్స్ ఏం చేస్తున్నాయి? చిచి క్లౌడ్స్ వస్తున్నాయా? గేట్ విరిగిపోయిందా? పైప్స్లో నుంచి వచ్చినాయి, వాటర్ వచ్చినాయి. అవును సేమ్ అలానే వస్తుందా? ఇప్పుడు స్మోక్ వస్తుందా? తెలుస్తుందా వర్షం? కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు కొంచెం కనబడతా ఉంది. ఇదిగోండి, రోడ్స్ కూడా మునిగిపోయినాయి, బట్ క్లారిటీ లేదు. ఈసారి ఏదైనా వెహికల్ వస్తే చూపిస్తాను. ఆల్మోస్ట్ టైర్స్ మునిగిపోయేంతగా వచ్చేసి వాటర్. ఇదిగో విపరీతమైన గాలి, ఇదిగో చూసారా గ్రీనరీ. ఉన్న డస్ట్ అంతా పోయింది ట్రీస్ పైన. ఎంత పచ్చగా ఉన్నాయో కదా. నేచర్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అబ్బా. గేట్ ఇరిగిపోయింది ఆల్రెడీ, చూసాం. వర్షించే మేఘంలా నేనున్నా, ప్రేమే నా కొత్తని అన్నా, కన్నీరొకటే మిగిలి.
చూసారు కదండి ఎంత నాయిస్, అంత ఎయిర్ వస్తుందన్నమాట. అక్కడ యాక్చువల్గా డ్రైనేజ్ వాటర్లోకి రైన్ వాటర్ వెళ్ళడానికి ఒక కనెక్షన్ ఇచ్చారు, బట్ అది ఎక్కడో క్లోజ్ అయినట్టుంది, అందుకోసమే వాటర్ ఆగాయి. వాచ్మెన్ వచ్చేసి చెక్ చేసి వెళ్ళిపోయారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, కారు మొత్తం ఆల్మోస్ట్ కింద వరకు మునిగిపోయింది. అండ్ అక్కడి నుంచి ఇంకొక కారు రావటం వల్ల అది అక్కడ ఆగిపోవాల్సి వచ్చిందండి. ఇదిగో చూస్తున్నారు కదా, వీల్స్ కూడా ఆల్మోస్ట్ మునిగిపోయాయి. పడ్డది కాసేపు అయినా సరే చాలా పెద్ద వర్షం పడిందండి. బాగా ఉరుములు మెరుపులు కూడా వచ్చాయండి. పిడుగు పడితే శబ్దం వస్తుంది కదా, అలాంటి పెద్ద సౌండ్స్ కూడా వచ్చేసినాయి. ఎక్కడైనా మనకి పిడుగు పడిందేమో తెలియదు. అదిగో మా బుడ్డోడు ఆల్రెడీ కిందికి వెళ్ళిపోయాడు. ఎందుకురా అంటే ఆయన పడవలు వదులుకోవాలంట, అందులో బోట్ చేసి అక్కడ అందులో వదులుతూ ఉన్నారనమాట. వాడొక్కడే కాదు, అపార్ట్మెంట్లో చాలామంది పిల్లలు వెళ్ళారు. అలాగే నేను కూడా వెళ్ళాను, మా అన్నయ్య